హాయిగా కూల్గా కూల్గా హాయిగా టెర్రస్ పెయింట్. చాలా బాగుంది రమేష్. థ్యాంక్ యూ సార్. మా పక్కన శ్రీనివాస్ గారు చేస్తే వాళ్ళ ఇంట్లోకి వచ్చి వెళ్ళి చూశాను. అవును సార్. కూలింగ్ చాలా బాగా అనిపించింది నాకు, మాకు కంపేర్ చేసుకుంటే. కాబట్టి అందుకనే నీకు అప్పచెప్పేసి ఎమ్మటే ఇమీడియట్గా నేను కూడా చేయించుకున్నాను. టెర్రస్ పైన కూల్ పెయింట్ వేయబోతున్నాము. బిఫోర్ ఇలా ఉంది, దీని తర్వాత మనము ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఓకే. సో గైస్, ఇప్పుడైతే చూసారుగా, ఇది వైట్ వాష్ అండి. వైట్ వాష్ వచ్చేసి మనం ఏషియన్ పెయింట్స్లో డ్యామ్ ప్రూఫ్ వేసుకోవడం జరిగింది. అంటే మనం సూర్య కూల్ కంటే బిఫోర్ ఇప్పుడు ఇది చూసారు కదా, ఇంతకుముందుకు అంత సిమెంట్గా ఉంది. అంటే వాటికి మనము బిఫోర్గా ఏషియన్ పెయింట్లో డ్యామ్ ప్రూఫ్ అనే మనకు వైట్ వాష్ ఉంటుందండి. అంటే వైట్ వాష్ ఒకసారి నీట్గా పైన ఓ కోట్ ఓ లేయర్ వేసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి సూర్య సిమ్ అని చెప్పేసి మనకు కూల్ పెయింట్ మనకి పేస్ట్లో రావడం జరిగింది. ఇప్పుడు ఇది మనము సింగిల్ కోట్ వేయబోతున్నాము. దీని తర్వాత వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ సెకండ్ కోట్ వేసుకోవాల్సి ఉంటుంది. సూర్య వాళ్ళ కంపెనీ అండి. ఇది మనకు గతంలో పౌడర్గా వచ్చేది, ఆ పౌడర్ కాస్త ఇప్పుడు మనకు పేస్ట్ రూపంలో వచ్చింది. కూల్ రూఫ్ పెయింట్ అని చెప్పేసి ఇది పేస్ట్ చాలా కూల్గా ఉంటుందండి. అయితే వచ్చేసి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మనకి ఒక టెంపరేచర్ అనేది మనకి తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు హైదరాబాద్లో 40% అట్లా 40 డిగ్రీస్ అనేది మనకి నెక్స్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పటికే ఎండలు స్టార్ట్ అయిపోయాయి. మనం లాస్ట్ టైం చేసుకున్న వీడియోని నేను ఇప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది ఇప్పుడు రీసెంట్గా వెళ్ళి చూశాను, బాగుంది, నో ప్రాబ్లం. ఇది మీకు ఒక 5-6 ఇయర్స్ వరకు గ్యారంటీగా ఉంటుందండి. సో మీరు ఈ ఛానల్ చూసినందుకు, వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మనం ఇది 1 కోట్ ప్రైమర్ అయిపోయింది కదండి, ఇది డ్యామ్ ప్రూఫ్. ఇప్పుడు సెకండ్ కోట్ వేసుకోబోతున్నాము. ఇది ఎలా వేసుకుంటున్నాను ఏంటి అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. లెట్స్ గో. థ్యాంక్ యూ. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దీని క్యాప్ వచ్చేసి చాలా బలవంతంగా అలా తీయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ పేస్ట్ చూసుకోవచ్చు మీరు. పవర్ఫుల్ స్మెల్ వస్తూ ఉంది ఇక్కడ. కూల్గా, మామూలుగా లేదు కూలు. ఓకే, ఇందులో వాటర్ మిక్సింగ్ ఏమి ఉండదండి. జస్ట్ ఇది 20 kg బాక్స్. ఈ బాక్స్లో వచ్చేసి మనం ఒక హాఫ్ లీటర్ పావు లీటర్ కానీ కొద్దిగా డైలేషన్ వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఓకే, ముందుగా మనము ఈ కటింగ్స్ ఉంది కదండి, ఫస్ట్ ఈ కటింగ్స్ అలా బ్రష్తో టచ్అప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ రోలర్ ఉందిగా, రోలర్తో నీట్గా వేసుకోవడం జరుగుతూ ఉంది. ఓకే, ఇప్పుడు ఎలా వేస్తున్నాం ఏంటనేది చూడండి. అలా నాకు చూడు. ఇప్పుడు మనకు ఆఫ్ అయింది, 70% అయింది. నెక్స్ట్ ఇంకొక 30% ఉంటుంది. ఇదంతా వేసుకుంటే మనకు కంప్లీట్ అయిపోతుంది. ఇలాగొచ్చానండి.
సో గ్యాస్ చూసారు కదా, మనం 1 కోటు డ్యామ్ ప్రూఫ్ ఏషియన్ పెయింట్లో వేసుకోవడం జరిగింది. అది 1 కోటు. సెకండ్ కోట్ వచ్చేసి మనం సూర్య కూల్ వేసుకోవడం జరిగింది. దాని తర్వాత థర్డ్ కోట్ 3 కోటు మనం కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. సో మీకు వీడియోలో చూడొచ్చు మీకు అక్కడ థిక్నెస్ ఎలా వచ్చిందనేది. సో ఇక చూడండి. సో ఇది పెయింట్ వేసే విధానం ఏంటో మీకు వీడియోను ఇంకొకటి వచ్చేసి చూశారు. అయితే ఇది ఏంటి ఎలా వేయాలనేది మీకు చిన్న ప్రాసెస్ చెప్తాను. ముందుగా నార్మల్గా ఇలా ఉంటుందండి, ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది. ఓకే, ఇలాంటి టెర్రస్ ఎలా అయినా ఇలాగే ఉంటుంది, ఫుల్ డస్ట్గా అదంతా ఉంటుంది. మనం ఫస్ట్ స్టెప్ వచ్చేసి నీట్గా జాడు కొట్టుకోవడం, తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవడం అలా ఉంటుంది. వాటర్తో ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి, అంత చాలా టెర్రస్ అంతా పాడుగా ఉంటే అప్పుడు మనం వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. వీళ్ళంతా నీట్గా ఉంది కాబట్టి మనం ఇక్కడ జాడు కొట్టుకోవడం జరిగింది. జాడు కొట్టుకొని నేను 1 కోటు మొత్తం ప్రైమరు అదంతా వేసేసుకున్నాము. మనం ఎక్స్టీరియర్ ప్రైమర్ వాడాము ఇక్కడ బేస్గా. నార్మల్గా ఇదే 2 కోట్స్ వేసుకోవచ్చు. అది సూర్య కూల్ పెయింట్ అండి ఇది. ఇంతకుముందుకు మనకు పౌడర్లో వచ్చేది, ఆ పౌడర్ మిక్స్ చేసుకొని వేసేవాళ్ళు. అది ఎండకు వర్షానికి గాల్లో లేచిపోయేది. ఇప్పుడు మనం వారంటీగా మంచి క్వాలిటీ మార్కెట్లో దొరుకుతుంది. అందువల్ల మనం ఈ పెయింట్లు పేస్ట్లో వస్తుంది. ఇది 20 kg డబ్బాలో వస్తుంది. అవి మనం ఇక్కడ ఒక 4 డబ్బాస్ అట్లా వాడాము. కానీ నీట్గా ఉంటుంది, పేస్ట్ లాగా ఉంటుంది. మీరు వాటర్ కొట్టి చూడొచ్చు, అయినా పాడవదు. ఇప్పుడు వారంటీ అక్కడ ఉంది, ఆల్రెడీ అక్కడ వాటర్ కొట్టాము, చాలా బాగుంది. ఓకే, దీని ప్రాసెస్ అంతా మీకు నచ్చినట్లయితే కామెంట్స్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో చూశాక మీకు మీ ఇంట్లో చేసుకోవాలనిపిస్తుంది కదా, నాకు తెలుసు, అర్థమైపోయింది. ఓకే, నా నెంబర్ వచ్చేసి 9247144200 రమేష్ స్టార్ గారు. నాకు 20 years నుంచి బాగా తెలుసు సార్ ఆయన. తను చాలా ఫ్యామిలీ ఫ్రెండ్, ఎక్కడ వర్క్ ఉన్నా నేనే చేస్తాను. సరే చెప్పండి, నాకు ఫోన్ చేసి ఇలా పక్కన వాళ్ళు అడుగుతున్నారు, చాలా బాగుంది అన్నారు. అంటే సరే ఇక మీరు కాల్ చేస్తే నేను ఎక్కడో పెట్టున్నాను, మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ మీకు కాల్ చేసి సార్ నేను వస్తున్నాను మెసేజ్ పెట్టాను, మీరు రిప్లై ఇచ్చారు. మళ్ళీ మార్నింగ్ వస్తానని చెప్పేసి వచ్చేసి మళ్ళీ ఎందుకు అక్కర్లేదు మీరే వచ్చేసేయండి, డైరెక్ట్ పెయింట్ తీసుకొని వచ్చేసేయండి అని చెప్పేసి మీరు నమ్మకంతో నన్ను పిలిచారు. నమ్మకంతో నేను వర్క్ చేసి ఇచ్చాను. చాలా బాగుంది రమేష్, చక్కగా నీ పనితనం కూడా బాగుంది. ఓకే, చక్కగా వర్క్మెన్షిప్ బాగుంది, చక్కగా పెయింట్ వేసావు, ఎక్కడ ఇది లేకుండా. ఇప్పుడు వాటర్ కొట్టినా ఉంటుంది. అది చాలా పెయింట్లు ఎట్లా ఉన్నాయంటే ఈ మధ్య మళ్ళీ వర్షం వస్తే పోతుంది. అవును, ఇది అట్లా కాకుండా కొంచెం కాస్ట్లీ అయినా కానీ ఒక 4 కాలాల పాటు అట్లా నిలబడి ఉంటుంది అనేది అందరి అభిప్రాయం. అవును సార్. థ్యాంక్ యూ రమేష్, చాలా బాగుంది, బాగా చేసావు. వెల్కమ్.